కొత్తగా ఎవరైతే బర్డ్స్ని పెంచుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మోసపోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను వీడియో చేయడం జరిగింది. నేను చెప్పే ప్రైస్ వెళ్ళి మళ్ళీ షాపుల్లో అడగద్దు, ఎందుకంటే షాపుల్లో మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ప్రైస్ అనేది ఎప్పుడు ఎక్కువగానే చెప్తూ ఉంటారు. అది కామన్గా జరిగేదే, అది ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను చెప్పే బర్డ్స్ ఎక్కువ మొత్తంలో సేల్ అవుతున్న బర్డ్స్, ఎక్కువ డిమాండ్ ఉన్న బర్డ్స్ లిస్ట్ మాత్రం నేను చెప్తున్నాను. వాటి ప్రైస్ గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను మీకు. ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడయ్యి ప్రపంచంలోనే ఎక్కువగా పెంచుకోబడుతున్న పక్షి ఏదైనా ఉంది అంటే అదే బడ్గేసు. దీన్నే మనం లవ్ బర్డ్స్ అని కూడా అంటాం. వీటి ప్రైస్ వచ్చేదానికి 400 నుంచి స్టార్ట్ అవుతుంది, వేలల్లో కూడా ఉండిద్ది వీటి ప్రైస్ అనేది. వీటి లైఫ్ స్పాన్ అనేది 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు ఉంటుంది. కొత్తగా ఎవరైతే బర్డ్స్ని పెంచుకోవాలి అనుకుంటున్నారో మొదటగా వీటిని తీసుకెళ్ళండి. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత పెద్ద బర్డ్స్ని తెచ్చుకోండి. నెక్స్ట్ ఆఫ్రికన్ లవ్ బర్డ్. ఇది కూడా ఫుల్ డిమాండ్ ఉన్న బర్డ్. వీటి కలర్ను బట్టి వీటి ప్రైస్ అనేది డిసైడ్ అవుతూ ఉండిద్ది. ఒక్కో మ్యూటేషన్కి ఒక్కో ప్రైస్ ఉండద్ది. నార్మల్గా చూసుకుంటే 1500 నుంచి స్టార్ట్ అయ్యి వేలల్లో లక్షల్లో ఉంది. ఎవరైతే కొత్తగా బర్డ్స్ని పెంచుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే వీటి నాయిస్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉండిద్ది. ఎవరైతే సింగిల్ చిక్ తెచ్చుకొని టేమ్అవుట్ చేసుకోవాలంటే ఇది బెస్ట్ చాయిస్ అనమాట. ఫుల్ టేమ్డ్ అవుతుంది ఈ బాడు. చూడటానికి సైజులో చాలా చిన్నగా ఉండిద్ది, కానీ మంచి ఇంటెలిజెంట్ బాడు. మీరు ఎన్నో వీడియోస్ యూట్యూబ్లో చూసే ఉంటారు. మంచి ప్లేఫుల్ బాడు, కానీ నాయిస్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉండిద్ది. నెక్స్ట్ కాక్టైల్లో చాలా కలర్స్ ఉన్నాయి, చాలా మ్యూటేషన్స్ ఉన్నాయి. ఒక్కో మ్యూటేషన్కి ఒక్కో ప్రైస్ అనేది డిసైడ్ అవుతూ ఉండిద్ది. నార్మల్గా చూసుకుంటే 2000 నుంచి స్టార్ట్ అయ్యి వేలల్లో ఉండిద్ది. మీ ఇష్టం, మీరు ఏం తీసుకోవాలనేది. వీటి లైఫ్ స్పాన్ అనేది 10 నుంచి 15 సంవత్సరాలు. ఎవరైనా సరే టేముడ్ చేసుకోవాలంటే వీటి చిన్న చిక్కుని తీసుకొని టేముడ్ చేసుకోవచ్చు, ఫుల్లీ టేముడ్ అవుతాయి. కాకపోతే ఎవరికైతే డస్ట్ అలర్జీ ఉందో వాళ్ళు ఈ బాండ్ని అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ మంచి డిమాండ్ ఉన్న వాటిల్లో స్మాల్ కానీర్ కూడా ఒకటి. స్మాల్ కానీర్లో పైనాపిల్ కానీర్ అని, గ్రీన్ చిక్ కానీర్ అని, బ్లూ కానీర్ అని, ఎల్లో ఫ్యాక్టర్ అని, రెడ్ ఫ్యాక్టర్ అని చాలా వెరైటీస్ ఉంటాయి. వీటి వెరైటీని బట్టి వీటి ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉండిద్ది. నార్మల్గా బ్రీడింగ్ పేర్ అనేది 4500 నుంచి స్టార్ట్ అయ్యి వేలలో ఉండిద్ది. ఇది ఎవరికైతే బార్డ్స్ మీద జీరో నాలెడ్జ్ ఉందో, అంతకుముందు బార్డ్స్ని ఏం పెంచుకోలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ బార్డ్ని తీసుకెళ్ళవచ్చు. చాలా స్ట్రాంగెస్ట్ బార్డు. వీటి లైఫ్ స్పాన్ వచ్చేసరికి 20 నుంచి 30 సంవత్సరాలు ఉండిద్ది. ఎవరైనా సరే ఈజీగా పెంచుకోవచ్చు ఈ బార్డ్ని. నెక్స్ట్ ప్యారెట్లెట్, వరల్డ్ స్మాలెస్ట్ ప్యారెట్. ఇది పాకెట్ ప్యారెట్ కూడా అని అంటారు. వీటి లైఫ్ స్పాన్ వచ్చేసరికి 13 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండిద్ది. వీటిలో నార్మల్గా 4 కలర్లు అనేవి ఉండేవి. ఒకటి బ్లూ, గ్రీను, లోటినో, అల్బినో. ఇప్పుడు అవన్నీ మిక్స్ అయ్యి పైడ్గా వచ్చేసినాయి ఇవన్నీ. వీటి ప్రైస్ అనేది వీటి కలర్ను బట్టి డిసైడ్ అవుతూ ఉండేది. బ్లూ గ్రీన్ అనేది 6000 నుంచి స్టార్ట్ అయ్యి 8-9,000 దాకా ఉంది బ్రీడింగ్ పేరు. లోటినో అల్బినో అనేది 15 నుంచి 20,000 దాకా ఉంది. మీ ఇష్టం, మీరు ఏం తీసుకోవాలనేది మీ మీద డిపెండ్ అయి ఉండిద్ది. కానీ అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సరే బాగా పెంచుకోవడానికి ఇష్టపడే బాడు, జీరో నాయిస్. అంటే అసలు మనకు ఒక్కసారి అర్థం కూడా కాదు మన ఇంట్లో బాడ్ ఉందా లేదా అనేది. అంత సౌండ్స్ చాలా తక్కువగా ఉంటాయి. చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతున్న బాడ్ ఇది ప్రస్తుతానికి. మంచి డిమాండ్. నెక్స్ట్ సంకానీరు. ఇది కూడా అసలు మంచి డిమాండ్ ఉన్న బాడు ఒక టైంలో. దీని గురించి క్లియర్గా వీడియో చేశాను ఒక 2 days ముందు. కావంటే ఆ వీడియో చూడండి, మీకు ఆటోమేటిక్గా అందరికీ అర్థమైపోయింది. నెక్స్ట్ లారీ కిట్ కూడా ఫుల్ డిమాండ్ ఉన్నవాడే. బ్రీడింగ్ పేరు కావాలంటే అట్లీస్ట్ 25,000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. లారీ కిట్ వేరు, లారీ వేరు. దీని మీద కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. వీటి లైఫ్ స్పాన్ వచ్చేసరికి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు. మనం పెట్టే ఫుడ్ మీద డిపెండెంట్ అయి ఉండిద్ది. ఫుల్ యాక్టివ్ బాడు, మనిషితో మంచి బాండింగ్ ఏర్పడుద్ది. ఎక్కువగా ఫ్రూట్స్ మీద డిపెండెంట్ అయి ఉన్నాయి బాడు. దీన్ని కూడా చాలామంది పెంచుకోవడం ఆసక్తి చూపుతూ ఉంటారు. వీటి ప్రైస్ 25,000 నుంచి స్టార్ట్ అయ్యి ₹1,00,000 దాకా ఉంది. వీటి ప్రైస్ అనేది వీటి కలర్ మీద డిపెండెంట్ అయ్యి ఉంది. ఫుల్ యాక్టివ్గా ఉండిద్ది బాడ్ మాత్రం. ఎవరికైనా సరే ఫ్రూట్స్ తినే బాడ్స్ కావాలంటే ఇది తీసుకోవచ్చు, కాకపోతే మెయింటెనెన్స్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. వైల్డ్లో 20 నుంచి 25 సంవత్సరాలు బతికే ఇది మన దగ్గరకు వచ్చిన తర్వాత 35 నుంచి 45, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కూడా మన దగ్గర ఉంటుంది. వీటి లైఫ్ అనేది చాలా ఎక్కువ. వీటి డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు ఇండియాలో. వీటి ప్రైస్ వచ్చేసరికి హ్యాండ్ ఫీడ్ చిక్కు 25,000 నుంచి 35,000 రూపాయల మధ్యలో ఉంది ఈ టైంకి ఇండియాలో. ఇప్పుడు ప్రస్తుతానికి బ్రీడింగ్ పేరు వచ్చి 1,50,000 నుంచి 2,00,000 రూపాయల మధ్యలో ఉంది. వీటి క్వాలిటీని బట్టి, ప్రైమ్ కండిషన్ బట్టి వీటి ప్రైస్ మనం నిర్ణయిస్తూ ఉంటారు.
ఇది యాక్టివ్గా ఉండేది, టాకింగ్ అవైలబిలిటీ ఉన్న బాడీది, ఎవరైనా సరే ఈజీగా పెంచుకోవచ్చు. మెయింటెనెన్స్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటా ఉండిద్ది. మనుషులతో మంచి బాండింగ్ ఏర్పరచుకునే బాడీది. ఈ ఇండియాలో ఫుల్ డిమాండ్ ఉన్న బాడీస్లో ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ ఒకటి. నెక్స్ట్ మెకో. మనం పెంచుకునే బాడీస్లో ఏదైనా పెద్ద బాడీ ఉందంటే అది ఇదే. దీని హ్యాండ్ ఫీడ్ చిక్ వాల్యూ వచ్చి 1,00,000 నుంచి 1,50,000. వీటిలో కూడా 13 రకాలు 14 రకాలు ఎన్నో మెకౌస్ ఉన్నాయి. ఇది బ్రీడింగ్ పేరు కావాలంటే అట్లీస్ట్ 5 నుంచి 7 లక్షల రూపాయల మధ్యలో పెట్టాలి. వీటి లైఫ్ స్పాన్ వచ్చి 30 నుంచి 50 సంవత్సరాలు. వీటి మెయింటెనెన్స్ ఖర్చు కూడా కొద్దిగా ఎక్కువగా ఉండిద్ది. నాలాంటి వాళ్ళు కొనలేరు, కానీ నార్మల్గా హై ప్రొఫైల్ వాళ్ళు మాత్రం చాలా ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నారు. దీన్ని తీసుకొని మంచి బ్రీడింగ్ కూడా చేపిస్తున్నారు, ఎందుకంటే మార్కెట్ వాల్యూ ఎక్కువగా ఉంది.